ఇవాళ చెప్తున్నాడు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మరి ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావడంలా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు 2019లో మారిన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రహణం పట్టింది ఈ ప్రాజెక్టుకి. జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసేశాడు. నాకు బాధేస్తుంది, ఆవేశం వస్తుంది, కసి వస్తుంది, కడుపు తరుక్కుపోతుంది అని చెప్తున్నాడు. మహా అద్భుతమైన నటన. నాకు గుర్తొచ్చింది నిజంగా ఎన్టీ రామారావు గారు అన్న మాటలు. మా అల్లుడు నాకన్నా పెద్ద నటుడు అని అన్న మాటలు నాకు గుర్తొస్తున్నాయి. ఏమి నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, నేను నటించటంలా, ఒక హృదయం ఉన్న మనిషిగా, హృదయం ఉన్నటువంటి ఒక పౌరుడిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా చెప్తున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత 2019లో పోలవరం ప్రాజెక్టును శరవేగంగా నడిపించిన మాట వాస్తవం. పూర్తి కాలేదే అని అనొచ్చు. వాళ్ళు పూర్తి చేస్తామని 2018లో అనేక తప్పులు కమిట్ అయ్యారు. 2018లోనే వరద వచ్చింది. మీకు మనవి చేస్తున్నా, ఇది నేను చెప్పిన మాట కాదు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, 2 కెనడా నుంచి, 2 యుఎస్ నుంచి, 4 బృందం వచ్చారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చారు. వాళ్ళు టోటల్ ప్రాజెక్టుని పరిశీలన చేశారు. శాటిలైట్స్తో ఫొటోస్ తీసుకున్నారు. మొత్తం ఎంక్వైరీ చేసి దే హావ్ గివెన్ ఏ రిపోర్ట్. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, ఇది మా వెబ్సైట్లో కూడా పెడతా ఉన్నా, పెట్టుంటారు బహుశా చూడండి. టోటల్గా వాళ్ళు ఒక పెద్ద రిపోర్టుని సబ్మిట్ చేశారు సొంతంగా. వాళ్ళేమి ఇండియన్స్ కాదు, కెనడాకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా యుఎస్కు సంబంధించిన వాళ్ళు ఇద్దరు. దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి వరల్డ్ వైడ్ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళు రిపోర్ట్లు ఏం చెప్పారంటే, సైమల్టేనియస్గా అన్ని ప్రారంభించడం వలన ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఇందాక చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, స్పిల్వే మేము కంప్లీట్ చేశాం, గేట్లు మేము కంప్లీట్ చేశాం, కాఫర్ డ్యామ్ మేము 2 కంప్లీట్